ఈ వీడియోలో మనం జూన్ 19 నుంచి 30 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ శరణార్థుల దినోత్సవం లేదా వరల్డ్ రెఫ్యూజీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 20. ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 20న నిర్వహిస్తారు. ప్రపంచ శరణార్థుల దినోత్సవం 2026 థీమ్ అంటిల్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ లేదా యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ యుఎన్హెచ్సిఆర్ స్థాపించబడిన సంవత్సరం 1950. యుఎన్హెచ్సిఆర్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నవ అంతర్జాతీయ యోగా దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను 2026 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 12వ. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2026 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 థీమ్ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 థీమ్ అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన వేడుకలను పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కోల్కతాలోని చారిత్రక రెడ్ రోడ్ వద్ద ఈ ప్రధాన జాతీయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రపంచ వర్షారణ్య దినోత్సవం లేదా వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేను ప్రతి సంవత్సరం జూన్ 22న నిర్వహిస్తారు. ప్రపంచ వర్షారణ్య దినోత్సవం 2026 థీమ్ ద ఫారెస్ట్ విత్ ఇన్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గణాంక దినోత్సవం లేదా నేషనల్ స్టాటిస్టిక్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 29. గణాంకాలు ఆర్థిక ప్రణాళిక రంగంలో పిసి మహల్నోబిస్ లేదా ప్రశాంత చంద్ర మహల్నోబిస్ చేసిన కృషికి గాను ఆయన జయంతి అయిన జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవం లేదా నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటున్నాం. భారత గణాంక పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ పిసి మహల్నోబిస్. 20వ జాతీయ గణాంక దినోత్సవం 2026 థీమ్ అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డేటా. మొదటి జాతీయ గణాంక దినోత్సవాన్ని 2007 జూన్ 29న నిర్వహించారు. పిసి మహల్నోబిస్ 1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను కోల్కతాలో స్థాపించారు. పిసి మహల్నోబిస్ రూపొందించిన వృద్ధి నమూనా ఆధారంగా రెండో పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. ఈ ప్రణాళికలో మౌలిక భారీ పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 1949లో ఏర్పాటైన జాతీయ ఆదాయ అంచనాల కమిటీ లేదా నేషనల్ ఇన్కమ్ కమిటీ అధ్యక్షుడు పిసి మహల్నోబిస్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గణాంక కమిషన్ లేదా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సైబల్ చటోపాధ్యాయ. జాతీయ గణాంక కమిషన్ లేదా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ నూతన చైర్మన్గా డాక్టర్ సైబల్ చటోపాధ్యాయ నియమితులయ్యారు. మరియు జాతీయ గణాంక కమిషన్ సభ్యులుగా ప్రొఫెసర్ శుభబ్రత దాస్, సత్యేంద్ర బహదూర్ సింగ్, డాక్టర్ మాధవన్ ముకుంద్ నియమితులయ్యారు. రంగరాజన్ కమిషన్ సిఫార్సుల మేరకు జాతీయ గణాంక కమిషన్ లేదా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ 2006 జూలై 12న స్థాపించబడింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుత చైర్మన్ సైబల్ చటోపాధ్యాయ్. ఏ కమిషన్ సిఫార్సుల మేరకు జాతీయ గణాంక కమిషన్ను స్థాపించారు అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ రంగరాజన్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మహేష్ దీక్షిత్.
దేశ అంతర్గత భద్రతలో అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నూతన డైరెక్టర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ నియమితులయ్యారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ ఉపాధ్యక్షుడు లేదా వైస్ ప్రెసిడెంట్గా వివేక్ అగర్వాల్ నియమితులయ్యారు. ఎఫ్ఏటిఎఫ్ ఉపాధ్యక్ష పదవిని భారత్ చేపట్టడం ఇదే మొదటిసారి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ అనేది మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధుల సమకూర్చడం వంటి ఆర్థిక నేరాలను అరికట్టడానికి ప్రపంచవ్యాప్త ప్రమాణాలను నిర్దేశించే అంతర్జాతీయ సంస్థ. 1989లో G7 దేశాల చొరవతో ఏర్పాటైన ఈ సంస్థ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన 3 కీలక యుద్ధ నౌకలను ప్రధాని మోదీ ఎక్కడ జాతికి అంకితం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కోల్కతా. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన 3 కీలక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టులో జూన్ 21న జాతికి అంకితం చేశారు. ఈ 3 యుద్ధ నౌకల విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐఎన్ఎస్ దునగిరి ఇది అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక. బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ, ఆయుధాలు, సెన్సర్లు ఇందులో అమర్చారు. ఐఎన్ఎస్ సంశోధక్ ఇది భారీ సర్వే నౌక. భారత తీర ప్రాంతాలు, లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి ఈ నౌక సాయపడుతుంది. రక్షణ, పౌర అవసరాల కోసం సముద్రగర్భ డేటాను సేకరించడానికి ఇది తోడ్పడుతుంది. ఐఎన్ఎస్ అగ్రై ఇది అర్నాలా తరగతికి చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌక. తీర ప్రాంత జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి నాశనం చేయగలదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సీషెల్స్. ప్రధాని మోదీకి సీషెల్స్ తమ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ను ప్రదానం చేసింది. సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ మోదీని ఈ పురస్కారంతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మోదీ చూపుతున్న నిబద్ధత, సీషెల్స్ ఆకాంక్షల సాకారానికి పాటుపడుతున్నందుకు గాను మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రధాని మోదీ జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్లో పర్యటించారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా మోదీ పాల్గొన్నారు. సీషెల్స్ పర్యటనలో మోదీ ఆ దేశ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపారు. రక్షణ, నౌకాయాన, భద్రత, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో సహకారంపై ఇరు దేశాల మధ్య 19 ఒప్పందాలు కుదిరాయి. 2026 జూన్లో మోదీని వరించిన అంతర్జాతీయ అవార్డుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్లోవేకియా తమ అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ను మోదీకి ప్రదానం చేసింది. సీషెల్స్ తమ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ను ఇటీవల మోదీకి ప్రదానం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2026ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మంగోలియా. బహుళ దేశాల సంయుక్త సైనిక విన్యాసం లేదా మల్టీనేషనల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2026 23వ ఎడిషన్ మంగోలియా రాజధాని ఉలాన్ బాటార్లో జూన్ 20 నుంచి జూలై 3 వరకు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో భారత ఆర్మీ పాల్గొంటోంది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల హాకీ నేషన్స్ కప్ లేదా FIH హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ 2026 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్.
మహిళల హాకీ నేషన్స్ కప్ లేదా ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో 2-0 గోల్స్ తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును భారత్ ఓడించింది. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల హాకీ నేషన్స్ కప్ లేదా ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ 2026 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఫ్రాన్స్. పురుషుల హాకీ నేషన్స్ కప్ 2026 విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. ఫైనల్లో 2-1 తేడాతో ఫ్రాన్స్ దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మహిళల హాకీ నేషన్స్ కప్ విజేత భారత్, పురుషుల హాకీ నేషన్స్ కప్ విజేత ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025లో ఉత్తమ అథ్లెట్ లేదా బెస్ట్ మేల్ అథ్లెట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నీరజ్ చోప్రా. ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025ను 2026 జూన్ 20న ప్రదానం చేశారు. ఇందులో ఉత్తమ అథ్లెట్ లేదా బెస్ట్ మేల్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా గెలుచుకున్నాడు. ఉత్తమ మహిళా అథ్లెట్ లేదా బెస్ట్ ఫిమేల్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పారుల్ చౌదరి గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థలకు ప్రతిష్టాత్మక నవరత్న హోదా దక్కింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 3 మరియు 4 మాత్రమే. 2026 జూన్ నెలలో 2 కంపెనీలకు నవరత్న హోదాను కల్పించారు. దేశంలోని 28వ నవరత్న కంపెనీగా చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సిపిసిఎల్ మరియు 29వ నవరత్న కంపెనీగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్సి గుర్తించబడ్డాయి.